Hello guys, welcome to RAS Competitive Academy. Today we are going to learn about plant kingdom. So plant kingdom starting lone plant ane word anedi undi. So first asalu plant ante enti? Plant is a living organism that grows on the earth and they are eukaryotic organism and multicellular organism. Then entante they are predominantly photosynthetic. ఎందుకు మనం photosynthetic అంటున్నామంటే photosynthesis ప్రాసెస్ ద్వారా అది ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి. సో ఏదైతే ఓన్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుందో దాన్ని మనం ఆటోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని చెప్తూ ఉంటాం. ప్లాంట్ అనేది ఓన్గా ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అంటే త్రూ ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ప్లాంట్స్ అనేవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అయితే దానికి కావాల్సిన 5 కాంపోనెంట్స్ ఏంటి అంటే ముఖ్యంగా వాటర్ కావాలి, కార్బన్ డయాక్సైడ్ కావాలి అండ్ స్పేస్ టు గ్రో, స్పేస్ కావాలి అది పెరగటానికి. అండ్ మనం ఏదైతే న్యూట్రియంట్స్ ప్రొవైడ్ చేస్తున్నామో సో ఆ న్యూట్రియంట్స్ పర్టికులర్గా కావాలి. సో ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి అది కలిగి ఉంటే ప్లాంట్ అనేది ఎక్కువగా గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అయితే ప్లాంట్ గ్రో అయ్యే టైంలో దానికి ఒక సైకిల్ ఉంటుంది. అది ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక సీడ్ని ప్లాంట్ చేస్తున్నామో ఆ సీడ్ అనేది జర్మినేట్ అవుతుంది. ఆ పర్టికులర్ జర్మినేట్ అయిన సీడ్ అనేది స్ప్రౌట్స్గా చేంజ్ అవుతుంది. ఆ స్ప్రౌట్ అనేది సీడ్లింగ్గా చేంజ్ అవుతుంది. సీడ్లింగ్ నుంచి మనకి ట్రీస్ వస్తాయి, ట్రీస్ నుంచి ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్. ఇలా మనకు ప్లాంట్ అనేది ఫైనల్గా ఒక ఫైనల్ ప్రొడక్ట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ప్లాంట్ అనేవి ఇలానే కాకుండా మనకి కావాల్సిన ఆక్సిజన్ని మనకి ప్రొవైడ్ చేసి మన దగ్గర నుంచి కార్బన్ డయాక్సైడ్ని ప్లాంట్స్ అనేవి కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. సో ప్లాంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. వాటిని మనం హర్బ్స్ అని, shrubs అని, ట్రీస్, సో క్లింబర్స్ అండ్ క్రీపర్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో క్రీపర్స్ అంటే ఏంటి అంటే ఏవైతే పాదులుగా అల్లుకుంటూ పోతుందో, ఎగ్జాంపుల్ వాటర్ మిలన్ అనేది ఎర్త్కి కనెక్ట్ అయ్యి భూమిలో ఎక్కువగా పెరుగుతుంటాయి. అంటే మీదుగా ఆ పాదు అలా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది చూడండి, వాటినే మనం క్రీపర్స్ అంటాం. వాటర్ మిలన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రీపర్స్. అండ్ స్ట్రాబెర్రీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ క్లింబర్స్కి ఏంటి అంటే మనీ ప్లాంట్, మనం ఎక్కువగా మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. అండ్ గార్డెనింగ్లో రన్నర్ బీన్స్ పెంచుతూ ఉంటాం. రన్నర్ బీన్స్ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్లైంబర్స్. అండ్ ట్రీస్ అంటే మనకు నార్మల్గా తెలుసు ఏంటి, మ్యాంగో అవ్వచ్చు, లేదంటే ఆరెంజ్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ట్రీస్ అనేవి ఉంటాయి. అండ్ స్hrubస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది ఎక్కువగా బ్రాంచెస్లో ఉంటుంది, ఎక్కువ బ్రాంచెస్ కలిగి ఉంటుంది కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి మనం తులసి చెప్పొచ్చు. తులసి లేదు అంటే లెమన్ కూడా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అనేవి ఉంటాయి. సో హర్బ్స్ అనేవి చాలా చిన్నవి shrubస్తో కంపేర్ చేసేటప్పుడు. ట్రీస్తో కంపేర్ చేస్తే shrubs అనేవి చిన్నవి. సో ఇలా మనకి సైజెస్ వైజ్ కూడా మనం దీన్ని కేటగరైజ్ చేస్తాం. అయితే హర్బ్స్లోకి ఏమొస్తుందంటే వీట్, ప్యాడీ, గ్రాస్, టొమాటో ప్లాంట్. సో ఇవన్నీ ఏంటి అంటే హర్బ్స్కి ఎగ్జాంపుల్. సో ప్లాంట్ అనేది ఇలా ప్లాంట్స్ ఎన్ని టైప్స్లో ఉంది అంటే మనం ఇన్ని టైప్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వాటిని మనం హర్బ్స్, shrubs, ట్రీస్, క్లైంబర్స్ అండ్ క్రీపర్స్ అని చెప్తున్నాం. అయితే ప్లాంట్స్కి ఒక స్ట్రక్చర్ ఉంది, దాన్నే మనం రూట్ సిస్టమ్ అండ్ షూట్ సిస్టమ్ అంటాం. రూట్ సిస్టంలో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటినే మనం ప్రైమరీ రూట్ అంటాం అండ్ సెకండ్ వన్ని సెకండరీ రూట్ అంటాం. సో షూట్ సిస్టమ్కి వచ్చేసరికి షూట్ సిస్టంలో ఏంటి, స్టెమ్ ఉంటుంది, లీవ్స్ ఉంటాయి, నోడ్స్ ఉంటాయి అండ్ ఫ్లవర్ ఉంటుంది. సో ఇలా మనకి షూట్ సిస్టమ్ వచ్చేసరికి ఉంటుంది. సో ఇలా ప్లాంట్ స్ట్రక్చర్ అనేది మనకి ఉంటుంది. అయితే ప్లాంట్ సెల్ కూడా ఉంటుంది. ఆ ప్లాంట్ సెల్ ఎలా ఉంటుంది, సో మనకి ప్లాంట్ సెల్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ప్లాంట్ సెల్కి ఏముంటుంది, సెల్ వాల్ అనేది ఉంటుంది. సో సెల్ వాల్ అనేది ఒక అవుటర్ మోస్ట్ లేయర్. ప్లాంట్ని ఒక మెకానికల్ షాక్స్ నుంచి కావచ్చు, ఇంజ్యూరీస్ నుంచి కావచ్చు, సెల్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సెల్ని మాత్రమే కాకుండా సెల్ మెంబ్రేన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది. సో దీన్ని మనం సెల్ మెంబ్రేన్ అంటాం. ఈ ఇన్నర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెల్ మెంబ్రేన్ అంటాం. ఈ అవుటర్ లేయర్ని మనం సెల్ వాల్ అంటాం. సో ఈ లోపల మనకి ఇది న్యూక్లియోలస్కి సరౌండింగ్గా మనకి న్యూక్లియస్ లేదంటే న్యూక్లియర్ మెంబ్రేన్ అని చెప్తాం, లేదంటే న్యూక్లియర్ ఎన్వలప్ అని చెప్తాం. సో మనకు ప్రజెంట్ అయి ఉంటుంది.
అంతేకాకుండా వీటికి మనకి ఆర్ఈఆర్ ఉంటుంది. ఆర్ఈఆర్ అంటే రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ ఎస్ఈఆర్ అంటే స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం. సో ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్. ఆర్ఈఆర్ అని ఎందుకు అంటున్నామంటే ఆ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం చుట్టూ కూడా మనకి రైబోజోమ్స్ ఉంటాయి. ఆ సర్ఫేస్ మొత్తంలో కూడా రైబోజోమ్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి కాబట్టి అవి మనకు రఫ్గా కనిపించడం వలన వాటిని మనం రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటున్నాం. ఈ స్మూత్ ఎండోప్లాజ్మిక్ సర్ఫేస్లో మనకు రైబోజోమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉండవు. సో అందుకు వాటిని మనం స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటున్నాం. ప్లాంట్ సెల్లో మనకి ఇంకా మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా ఎలా ఉంటుంది అంటే 2 లేయర్స్లో మనకు ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే మనకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఏటీపీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని ద్వారా ప్లాంట్కి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అందుకే మనం మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని చెప్తాం. సెల్కి అయితే ఒక ఎనర్జీ కరెన్సీ అని చెప్తూ ఉంటాం. సో నెక్స్ట్ రైబోజోమ్స్ అనేవి ప్రోటీన్ సింథసైజర్స్. ఇవి మాత్రమే కాకుండా మనకి గోల్గి ఆపరేటర్స్ ఉంటాయి. వాటిని మనం పోస్ట్ ఆఫీస్ అని చెప్తాం. ఎందుకు అంటే సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. అవి ఎలా అంటే విత్ ఇన్ ద సెల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం గోల్గి ఆపరేటర్స్ని పోస్ట్ ఆఫీస్ అంటాం. అదే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం ఏం చేస్తుందంటే త్రూ అవుట్ ద సెల్లో మనకి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్. ఇప్పుడు లైసోజోమ్స్ కూడా ఉంటాయి మనకి. లైసోజోమ్స్ ఏం చేస్తాయి, ఒక సూసైడల్ బ్యాగ్స్ అంటాం. ఎందుకు అంటే సెల్స్ని రెన్యువల్ చేస్తుంది. ఏదైతే ఫారెన్ పార్టికల్ ఎంటర్ అవుతుందో వాటితో ఎంగల్ఫింగ్ ప్రాసెస్ చేసి ఫైట్ అగైనెస్ట్ చేసి సెల్స్ని రెన్యువల్ చేస్తుంది కాబట్టి వాటిని మనం సూసైడల్ బ్యాగ్స్ అని అంటాం. వాక్యూల్స్ ఉంటాయి. వాక్యూల్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని స్టోర్ చేస్తూ ఉంటాయి. ఫుడ్డే కాకుండా వేస్ట్ ప్రొడక్ట్స్ లేదంటే వేస్ట్ సబ్స్టెన్సెస్ని కూడా ఈ వాక్యూల్ అనేది స్టోర్ చేస్తూ ఉంటుంది. ప్లాంట్ సెల్లో అయితే వాక్యూల్ అనేది పెద్దగా ఉంటుంది అండ్ లార్జ్ సైజ్లో ఉంటుంది. సో ఇలా మనకి ఫుడ్ అనేది ఒక స్టార్చ్ రూపంలో స్టోర్ అవుతూ ప్లాంట్ సెల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లాంట్ సెల్. అయితే ప్లాంట్ని ఎవరు కనుక్కున్నారు అంటే లిన్నయస్ అనే ఒక సైంటిస్ట్ ప్లాంట్ని కనుక్కున్నారు. అతన్నే మనం ఫాదర్ ఆఫ్ బాటనీ అని కూడా చెప్తాం. సో నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్ అనేది మనకి 5 కేటగిరీస్లో కేటగరైజ్ చేయబడ్డాయి. అది ప్లాంట్ కింగ్డమ్ ఎవరి ద్వారా కేటగరైజ్ చేయబడిందంటే ఆర్హెచ్ విట్కర్ సైంటిస్ట్ ద్వారా మనకి అది క్లాసిఫై చేయబడింది. అయితే ఈ ఆర్హెచ్ విట్కర్ అనే అతను మనకి ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ లేదంటే సెల్యులర్ రెస్పిరేషన్ లేదంటే రిప్రొడక్షన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, సో ఇలా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే సెల్స్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి ఆయన ఏం చేశారంటే క్లాసిఫై చేశారు. అవి ఎలా అంటే మొనేరా, ప్లాంటై, ఫంగై, యానిమేలియా, అండ్ ప్రొటిస్టా. సో ఇలా మనకి 5 కేటగిరీస్లో మనకి ఆర్హెచ్ విట్కర్ అనే సైంటిస్ట్ క్లాసిఫై చేశారు. అవి ఎలా అంటే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ ద్వారా, సెల్యులర్ యాక్టివిటీస్ ద్వారా అంటే సెల్యులర్ రెస్పిరేషన్ అవ్వచ్చు లేదంటే రిప్రొడక్షన్ అవ్వచ్చు, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ద్వారా మనకి ఈ విధంగా క్లాసిఫికేషన్ అనేది కేటగరైజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనం ప్లాంటై అండ్ దాని కింగ్డమ్ అందులో ఏ క్లాసిఫికేషన్స్ వస్తాయి అనేవి తెలుసుకుందాం. అసలు ప్లాంటై అని అంటే ఏంటి, ఆ ప్లాంటై అనేది ఏ ఆర్గానిజం, అది ఏ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ని కలిగి ఉంటుంది అంటే ప్లాంటై అనేది ఒక నాన్ మొటైల్. ప్లాంటై అనేది నాన్ మొటైల్ అండ్ ఇదేంటి అంటే యూకారియోటిక్ ఆర్గానిజం. ఎందుకు యూకారియోటిక్ అంటున్నామంటే ఇది మల్టీ సెల్యులర్ ఎందుకు అంటున్నామంటే ఇట్ కంటైన్స్ సెల్ ఆర్గనెల్స్ అంటే ఏంటి, మైటోకాండ్రియా, రైబోజోమ్స్, లైసోజోమ్స్, పెరాక్సిజోమ్స్, రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, వీటినే మనం సెల్ ఆర్గనెల్స్ అంటాం. సో ఈ సెల్ ఆర్గనెల్స్ని కలిగి ఉంటుంది కాబట్టి వాటిని మనం మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అని లేదంటే యూకారియోటిక్ ఆర్గానిజం అని చెప్తూ ఉంటున్నాం. అయితే ప్లాంటై అనేది నాన్ మొటైల్. ఎందుకు అంటే దాని ప్లాంట్లో మూమెంట్ అనేది ఉండదు, ఇది స్టాండర్డ్. సో ప్లాంటైలో మనకి 2 టైప్స్ ఉంటుంది అండ్ ప్లాంటైకి సైటోప్లాజ్మ్ ఉంటుంది అండ్ సెల్ మెంబ్రేన్ ఉంటుంది అండ్ సెల్ వాల్ ఉంటుంది. అండ్ దీంతోనే పాటు ఇది వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే రిప్రొడక్షన్ అనేది వెజిటేటివ్ ప్రాపగేషన్ ద్వారా ఇది ఫంక్షనింగ్ అనేది జరుగుతుంది. అయితే ప్లాంటైలో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్రిప్టోగ్రామ్స్ అండ్ అదర్ వన్ ఏంటి అంటే ఫనెరోగ్రామ్స్.
ఈ క్రిప్టోగ్రామ్స్లో ఏంటంటే నాన్ ఫ్లవరింగ్, క్రిప్టోగ్రామ్స్ అనేవి నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ నాన్ సీడ్ బేరింగ్ ప్లాంట్స్. ఫనెరోగ్రామ్స్కి వచ్చేటప్పుడు ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ సీడ్ బేరింగ్ ప్లాంట్స్. అండ్ ప్లాంటైలో మనకి ఒక బాడీ క్లాసిఫికేషన్ ఉంది, దాన్నే మనం ప్లాంట్ బాడీ అంటాం, లేదంటే సీడ్ ఫార్మేషన్ ఆర్ వాస్కులార్ సిస్టమ్ అంటాం. ప్లాంట్ బాడీ అనేది వెల్ డిఫరెన్షియేటెడ్గా ఉంటుంది. దాని ఎగ్జాంపుల్స్ మనం రూట్, లేదంటే స్టెమ్, లేదు అంటే లీవ్స్ అని చెప్తాం. అది ప్రజెంట్ అయి ఉండొచ్చు, ఆబ్సెంట్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటే ఇందులో క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అన్ని క్లాసిఫికేషన్లో కూడా మనకి వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ అనేది ఉండదు. దానికి ఎగ్జాంపులే థాలోఫైట్. ఎందుకు థాలోఫైటాలో మనకి వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ ఉండదు అంటే ఆ బాడీ అనేది థాలస్ ఉంటుంది, థాలస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఎందుకు థాలస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందంటే అవి రెడ్ ఆల్గై, బ్రౌన్ ఆల్గై, గ్రీన్ ఆల్గైస్ కాబట్టి వాటికి ప్లాంట్ అంటే లీవ్స్ అని, స్టెమ్ అని ఒక బాడీ స్ట్రక్చర్ అనేది ఉండదు. ఇవి ఎక్కడ గ్రో అవుతూ ఉంటాయంటే ఒక వెట్ కండిషన్స్, లేదంటే మాయిస్ట్ కండిషన్స్, లేదంటే షేడీ కండిషన్స్లో ఎక్కువగా గ్రో అవుతూ ఉంటాయి. సో క్రిప్టోగ్రామ్స్కి మనకి ఎగ్జాంపుల్ థాలోఫైట్ చెప్పుకోవచ్చు. థాలోఫైట్, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. వీటిని మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదే ఫెనరోగ్రామ్స్కి వచ్చేటప్పటికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్. సో ఇలా ప్లాంటే అనేది ఈ 2 టైప్స్లో మనకి కేటగరైజ్ చేయబడ్డాయి. అయితే ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం, థాలోఫైట్ చెప్పుకున్నాం. సో లెట్ మీ టెల్ యూ అబౌట్ థాలోఫైట్. సో థాలోఫైటా అంటే ఏంటి? ఇందులో వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ అనేది ఉండదు, బాడీ అనేది థాలస్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండ్ నాన్ సీడ్ బేరింగ్ ప్లాంట్. ఇందులో సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు అండ్ ఫ్లవర్స్ అనేవి ఉండవు. సో ఇలా ఈ ప్లాంట్ స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుంది. అయితే ఇందులో వాస్కులర్ సిస్టమ్ ప్రజెంట్ అయి ఉంటుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ జైలం అండ్ ఫ్లోయం. అయితే ఇదే కాకుండా థాలోఫైటాలో ఏంటంటే ఆ థాల స్ట్రక్చర్తో పాటు ఇది కొలీనియల్గా ఉంటుంది అండ్ ఫిలమెంటస్గా ఉంటుంది. అండ్ ఫిలమెంటస్ సమ్టైమ్స్ ఇది బ్రాంచ్డ్గా ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏంటంటే అన్బ్రాంచ్డ్గా ఉంటుంది. అందుకే దీన్ని మనం బ్రాంచ్డ్ అని అంటాం అండ్ అన్బ్రాంచ్డ్ అని కూడా పిలుస్తాం. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే రెడ్ ఆల్గై, బ్రౌన్ ఆల్గై అండ్ గ్రీన్ ఆల్గై. వీటిని మనం కామన్ నేమ్స్లో ఏమని పిలుస్తామంటే స్పైరోగైరా లేదంటే యూలోథ్రిక్స్ అని చెప్పి వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఆ స్పైరోగైరాని అండ్ యూలోథ్రిక్స్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అండ్ థాలోఫైటా అనేది వెట్ కండిషన్స్లో ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది, లేదంటే మాయిస్ట్ కండిషన్స్లో ఎక్కువగా గ్రో అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థాలోఫైటా. సో నెక్స్ట్ బ్రయోఫైటా. మనకి బ్రయోఫైటాకి ఒక స్పెషల్ నేమ్ ఉంది, దాన్నే మనం యాంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అంటాం. ఎందుకు మనం బ్రయోఫైటాని యాంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని చెప్పాలి? ఎందుకు అంటున్నామంటే యాంఫీబియన్స్ అనేవి సెక్షువల్ రిప్రొడక్షన్కి వాటర్ అనేది వాటికి రిక్వైర్. అలాగే బ్రయోఫైటాకి కూడా సెక్షువల్ రిప్రొడక్షన్కి వాటర్ అనేది రిక్వైరింగ్. సో దే నీడ్ వాటర్ ఫర్ సెక్షువల్ రిప్రొడక్షన్. అందుకే వీటిని మనం యాంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అని చెప్తున్నాం. అయితే బ్రయోఫైటా అనేది టెరిస్ట్రియల్ ప్లాంట్స్. ఇది ఉడిగా ఉంటుంది అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువగా వెట్ కండిషన్స్ లేదంటే మాయిస్ట్ కండిషన్స్ అండ్ షేడీ కండిషన్స్లో ఎక్కువగా బ్రయోఫైటా అనేది గ్రో అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే నాన్ సీడ్ బేరింగ్ ప్లాంట్ అండ్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండ్ ఇట్ డు నాట్ హ్యావ్ ఎనీ వాస్కులర్ సిస్టమ్. ఇందులో వాస్కులర్ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉండదు. వీటికి ఎగ్జాంపుల్ మనం మార్కాన్షియా చెప్పుకోవచ్చు. మార్కాన్షియా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. మనం కామన్ నేమ్స్లో దీన్ని మార్కాన్షియా అంటున్నాం. అయితే మనకి తెలిసిన లోకల్ లాంగ్వేజ్లో ఏంటి అంటే వీటిని మనం లివర్ వాట్స్ అనో లేదంటే హార్న్ వాట్స్ అని ఇలా మనం పిలుస్తూ ఉంటాం.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రయోఫైటా. అయితే బ్రయోఫైటా అనేది ఒక మార్కాన్షియా మనకు తెలుసు ఎలా ఉంటుంది. సో ఒక ప్లాంట్ ఉంటే ఇలాగా దగ్గరగా సో మార్కాన్షియా అనేది ఇలా దగ్గరగా ఉండి దీనికి ఏంటి ఫ్లవరింగ్ ఉండదు అండ్ నాన్ సీడ్ బేరింగ్, రైట్. సో ఇలా ఉండి కిందిది ఎక్కడ ఉంటుంది, ఎక్కువగా వెట్ లేదంటే షేడీ ప్లేసెస్లోనా లేదంటే వాటరీ కండిషన్స్ మాయిస్టీ ప్లేసెస్లో ఎక్కువగా మార్కాన్షియా అనేది గ్రో అవుతూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది మార్కాన్షియా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రయోఫైటా. సో బ్రయోఫైటా దేని కేటగిరీలోకి వస్తుందంటే క్రిప్టోగ్రామ్స్ కేటగిరీలోకి వస్తుంది. సో నెక్స్ట్ టెరిడోఫైటా. టెరిడోఫైటా కూడా నాన్ ఫ్లవరింగ్ అండ్ నాన్ సీడ్ బేరింగ్ ప్లాంట్. అయితే ఇది కూడా దీనికి ఫ్లవర్స్ అనేవి ఉండవు అండ్ ఫ్రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు అండ్ సీడ్స్ని కూడా ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ అనేవి లేవు. అండ్ ఇవి ఏంటంటే ఆటోట్రోఫ్స్, దే మేక్ దేర్ ఓన్ ఫుడ్. అండ్ టెరిడోఫైటాలో ఆటోట్రోఫ్స్ అని చెప్పే కంటే హోమో అండ్ హెట్రోస్పోర్స్ అని చెప్పడం చాలా బాగుంటుంది. ఎందుకు అంటే ఇవి మనం స్పోరోఫైట్స్ అని చెప్తూ ఉంటాం. ఎందుకు వీటిని మనం స్పోరోఫైట్స్ అంటున్నామంటే ఇవి స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎక్కడి నుంచి అంటే స్పొరాంజియా ఎందులో ఉంటుందంటే లీవ్స్లో ఉంటుంది. లీవ్స్లో ఉన్న స్పొరాంజియా నుంచి స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అందుకనే మనం వీటిని స్పోరోఫైట్స్ అంటాం. వీటినే మనం హెట్రోస్పోర్స్ అని లేదంటే హోమోస్పోర్స్ అని ఎక్కువగా పిలుస్తూ ఉంటాం. ఇవి కూడా వెట్ కండిషన్స్లో లేదంటే మాయిస్టీ కండిషన్స్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టెర్రీస్ అని ఎక్కువగా చెప్తూ ఉంటాం. సో టెర్రీస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టెరిడోఫైటా. సో ఇది కూడా నాన్ ఫ్లవరింగ్ అండ్ నాన్ సీడ్ బేరింగ్ ప్లాంట్. సో ఇది కూడా మనకి ఎక్కడంటే క్రిప్టోగ్రామ్స్ కేటగరైజ్లోకి మనం దీన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్. యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్ అనేవి ఈ రెండు కూడా ఏంటి ఫనేరోగ్రామ్స్. ఫనేరోగ్రామ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇవి సీడ్ బీరింగ్ ప్లాంట్స్ అని చెప్పుకున్నాం, అంటే సీడ్ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అని చెప్పుకున్నాం అండ్ ఫ్లవర్ని ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ అని చెప్పుకున్నాం. అయితే జిమ్నోస్పర్మ్స్ అనేవి మనకి జిమ్నోస్పర్మ్స్లో వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది అండ్ వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ ఉంటుంది. ఆ వెల్ డిఫరెన్షియేటెడ్ బాడీ ఎలా ఉంటుందంటే ప్లాంట్ వైజ్గా అంటే స్టెమ్, లీవ్స్ లేదంటే రూట్ వైజ్గా మనకు వెల్ డిఫరెన్షియేటెడ్ ప్లాంట్ బాడీ ఉంటుంది అండ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకు అంటే ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. అండ్ ఇది ఎక్కువగా జిమ్నోస్పర్మ్స్ అనేవి కొనిఫర్స్ అని చెప్తూ ఉంటాం, ఎందుకంటే కోన్ లైక్ స్ట్రక్చర్లో ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి ఎగ్జాంపుల్గా మనం సైకాస్ అని లేదంటే పైనస్ అని మనం ఎగ్జాంపుల్గా జిమ్నోస్పర్మ్స్కి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇవి కోన్స్ లాగా ఉంటుంది. ఫ్రూట్ అయితే అంటే ఫ్లవరింగ్ ఉంటుంది, కానీ ఆ ఫ్లవరింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఫ్లవరింగ్ అంటే టోటల్ ఫ్లవరింగ్ ఉండదు. వీటికి ఒక చిన్న కాయలాగా లేదంటే వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొనిఫర్స్కి మనం కాజరీనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోన్స్ లాగా ఉంటుంది. ఆ ఫ్రూట్స్ అనేవి ఎలా ఉంటుందంటే సీడ్స్లో అంటే ఆ ఫ్రూట్లో సీడ్ అనేది ఎన్క్లోజ్ అయ్యి ఉండదు, ఓపెన్గా ఉంటుంది. సో జిమ్నోస్పర్మ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకు అంటే ఇవి యూనిసెక్షువల్ ఫ్లవర్ అనేది దీనికి ఒక బెస్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్గా మనం చెప్పుకోవచ్చు, లేదంటే రిప్రొడక్షన్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. సో సీడ్స్ అనేవి ఫ్రూట్లో ఎన్క్లోజ్ అయ్యని ఉండవు. సో యాంజియోస్పర్మ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే సీడ్స్ అనేవి ఫ్రూట్లో ఎన్క్లోజ్ అయ్యి ఉంటాయి. సో మనకి యాంజియోస్పర్మ్స్ అనేవి సీడ్ బీరింగ్ ప్లాంట్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్ అని చెప్తాం. ఎందుకు అంటే యాంజియోస్పర్మ్స్కి ఫ్లవరింగ్ ఉంటుంది అండ్ సీడ్ బీరింగ్ ఉంటుంది. ఆ సీడ్ బీరింగ్ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఫ్రూట్లో సీడ్ అనేది ఎన్క్లోజ్ అయ్యి ఉంటుంది. అందుకే మనం యాంజియోస్పర్మ్స్కి ఎగ్జాంపుల్గా మనం ఉల్ఫియా అవ్వచ్చు, లేదు అంటే యూకలప్టస్నే మనం నార్మల్గా ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటున్నాం, నీలగిరి అని చెప్పుకుంటాం. ఆ మొక్కల్లో ఏంటి అంటే మనకి షెల్స్లా ఉంటాయి. మనకి ఇంకా ఆ వాటిల్లో కూడా టైప్స్ ఉంటాయి. ఆ షెల్స్లో మనకి చిన్న ఫ్లవరింగ్లో లేదంటే సీడ్స్ అనేవి
ఎన్క్లోజ్ అయ్యి ఉంటాయి. సో అందుకే వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం యూకలిప్టస్ అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఇవి కూడా యూనిసెక్షువల్ అండ్ బైసెక్షువల్ ఫ్లవర్స్ అనేవి వీటికి రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. వేరే అంటే జిమ్నోస్పర్మ్స్లో అయితే ఏంటి యూనిసెక్షువల్ ఫ్లవర్ అని ఒక్కటి మాత్రమే రిప్రొడక్టివ్ స్ట్రక్చర్. ఇక్కడికి వచ్చేసరికి యూనిసెక్షువల్ అండ్ బైసెక్షువల్ ఆ రెండు ఫ్లవర్స్ కూడా రిప్రొడక్టివ్ స్ట్రక్చర్గా యాక్ట్ చేస్తాయి. అయితే యాంజియోస్పర్మ్స్ అనేవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. అవి ఏంటి అంటే మోనోకాటిలెడన్ అండ్ డైకాటిలెడన్. మోనోకాటి అండ్ డైకాట్. సో ఇలా యాంజియోస్పర్మ్స్ అనేవి 2 టైప్స్లో ఉన్నాయి. అయితే మోనోకాటి అంటే ఏంటి, సింగిల్ సీడ్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది ప్లాంట్. ఇక్కడికి వచ్చేసరికి ప్లాంట్ అనేది ఒక బీన్ షేప్, ఈ మధ్య నుంచి ప్లాంట్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అందుకే వీటిని మనం డైకాటిలెడన్స్ అంటాం. సో మోనోకాటిలెడన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆనియన్, వీట్, లేదు అంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఏవైతుంటాయి గ్రాస్ కానీ. ఇందులో వాస్కులర్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే పెరీనియల్గా లేదంటే ఇలా మనకి క్లమ్జీగా ఇలా కలిసి ఉన్నట్టు ఉంటుంది వాస్కులర్ సిస్టమ్. అదే మనకి డైకాటిలెడన్కి వచ్చేటప్పటికి రింజ్డ్గా ఉంటుంది, ఒక స్ట్రక్చర్గా ఒక ఫ్లవరింగ్ షేప్లో ఒక రింజ్డ్గా వాస్కులర్ సిస్టమ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది వాస్కులర్ సిస్టమ్ అనుకుంటే ఇలా ఉంటుంది డైకాటిలెడన్లో. అదే మోనోకాటిలెడన్కి వచ్చేటప్పటికి ఇలా రింగ్డ్గా లేదంటే ఇలా సర్క్యులర్ షేప్లో క్లమ్జీగా మోనోకాటిలెడన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. వాటికి బెస్ట్ ఎగ్జాంపులే మనం ఆనియన్ లేదంటే వీట్ లేదంటే గ్రాస్ లేదంటే ఏవేవైతే మోనోకాటిలెడన్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని మనం బెస్ట్ ఎగ్జాంపుల్, లేదంటే బనానా, షుగర్ కేన్, వీటిని మనం బెస్ట్ ఎగ్జాంపుల్గా మోనోకాటిలెడన్స్కి తీసుకుంటాం. డైకాటిలెడన్స్కి 2 సీడ్స్ నుంచి మనకి ఇలా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వీటిని మనం డైకాటిలెడన్స్ అంటున్నాం. వాటిలో వాస్కులర్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది. అయితే వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మ్యాంగో, లేదు అంటే పపాయ, మల్బెర్రీ, బ్రింజాల్. సో ఇలాంటి మొక్కలన్నీ కూడా డైకాటిలెడన్స్కి ఎగ్జాంపుల్. సో యాంజియోస్పర్మ్స్ అనేవి ఇలా 2 టైప్స్లో డివైడ్ అయ్యి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లాంటై కింగ్డమ్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే అసలు మొనేరా అంటే ఏంటి, ఫంగై అంటే ఏంటి, యానిమేలియా ఎన్ని క్లాసిఫికేషన్లో ఉంటుంది, ప్రొటిస్టా ఎన్ని క్లాసిఫికేషన్లో ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లాంటై కింగ్డమ్ అండ్ ప్లాంట్ స్ట్రక్చర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.